జనసేన పార్టీకి సంబంధించి పిఠాపురంలో నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం పవన్ కళ్యాణ్ గారు ఎంతలా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ముఖ్యంగా ఆయన గెలవాలి, మిగతా ఎన్డీఏ కూటమిని గెలిపించాలని ఆయన తిరుగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడం కోసం ఇక్కడ చూశారుగా డాక్టర్స్, ఇంజనీర్స్, ముఖ్యంగా చెప్పాలంటే మేడం విజయవాడ నుంచి గైనకాలజిస్ట్ డాక్టర్గా వర్క్ చేసుకుంటూ అంటే ముఖ్యంగా ఎక్కడొక్కడి నుంచి చాలా ఏరియాల నుంచి ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం పనిచేస్తున్నారు. అసలు ఎందుకు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారి గెలుపు ప్రజలకు ఏ విధంగా అవసరం వస్తుందని చెప్పేసి ఒకసారి అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి. మేడం మీ పేరు? ప్రవీణ్ అండి. మేము విజయవాడ నుంచి వచ్చామండి. పవన్ కళ్యాణ్ గారిని మాది భీమవరం నియోజకవర్గం. అక్కడ మేము చాలా పోరాడాము గెలిపించుకునేందుకు. కానీ ఈసారి ఇక్కడ ఖచ్చితంగా గెలిపించాలని అక్కడ నుంచి ఇక్కడికి మేము మా ఓటు హక్కుని ఇక్కడ వినియోగించాలని అందరినీ అభ్యర్థించడానికి వచ్చాము. ఖచ్చితంగా జనసేన రావాలి, పవన్ కళ్యాణ్ గెలవాలి. ఈ ఊరు కాకుండా ఇదే మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలి. ఎలా ఉంది మేడం? అంటే భీమవరంలోనే పోటీ చేస్తారని మొన్నటి వరకు అనుకున్నారు, కానీ ఒకసారిగా పిఠాపురానికి వచ్చారు. పిఠాపురంలో స్పందన ఎలా ఉంది? భీమవరానికి కన్నా ఎక్కువగా ఉంది, తక్కువగా ఉంది? పిఠాపురం అంటేనండి ఎక్కడైనా జనసేనకు ఉండే క్రేజ్ అంతేనండి. పవర్ స్టార్ కు ఉండేటువంటి క్రేజ్ ఒకటే, ఎక్కడైనా అదే ఉంది. కాకపోతే ఆ సమయం సందర్భాన్ని బట్టి మారుతూ వచ్చాయి తప్ప ఎక్కడైనా ఆయన క్రేజ్ ఒకటే ఉంటుంది. ఈసారి ఖచ్చితంగా గెలుస్తారు. ఈ పిఠాపురం నియోజకవర్గం మొత్తం ఆయన గెలిపించుకుంటుంది. మేమందరం ఆయన చూసి గర్వపడతాం. మీకేమనిపిస్తుంది మేడం ఈసారి పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఇక్కడ ఎలా ఉండబోతుందంట? చాలా బంపర్ మెజార్టీతో గెలుస్తారండి. ప్రజలందరూ కూడా మార్పును కోరుకుంటున్నారు. యువత అందరూ ఉద్యోగాల గురించి ఎదురు చూస్తున్నారు. సంక్షేమ పథకాలు అలాగే ఉన్నాయి, ఏమీ తీసేయలేదు. కాబట్టి కంపల్సరిగా సారు బంపర్ మెజార్టీతో గెలుస్తారండి. పవన్ కళ్యాణ్ గారి గెలుపు ప్రజలకు అవసరం అంటారా, లేదా పవన్ కళ్యాణ్ గారికి అవసరం అంటారా? ప్రజలకి అవసరం అండి. ఎందుకంటే మనకి పిఠాపురం డెవలప్ అవ్వాలంటే నిధులు కావాలి. నిధులు కావాలి అంటే అవి తాగల సత్తా పవన్ కళ్యాణ్ గారికి ఉందండి. ఎందుకంటే ఆయన కేంద్రంతో డైరెక్ట్గా మోదీ గారి దగ్గర అది కూడా ఆయనకి మంచి పరపతి ఉంది. ఆయన నిధులు తెస్తారు కాబట్టి పిఠాపురం అభివృద్ధికి ఆయన సాయశక్తిలో కృషి చేస్తారండి. ఎందుకంటే నిధులు లేనిది ఏమీ అవ్వదు. మనకి అభివృద్ధి కావాలి అంటే కంపల్సరీగా కావాలి. అలాగే యువత గురించి కూడా ఆయన కంపల్సరీగా పరిశ్రమలు తెప్పించగల కెపాసిటీ ఉంది ఆయనకి. ఈ సజ్జు ఇలాంటివన్నీ కూడా, ఉప్పాడ ఇలాంటి చేనేత పరిశ్రమ ఇవన్నీ కూడా ఆయన కంపల్సరీగా అభివృద్ధి చేస్తారండి. అందుకని ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే ఉండాలి అని అనుకుంటున్నారు. శాశ్వతంగా ఇక్కడ గెలిచే అవకాశం ఉంటదంటారు ఈసారి గెలిస్తే గనక పవన్ కళ్యాణ్ గారు ఇంకా పిఠాపురాన్ని వదలరండి. పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గుండెలో పెట్టుకుని చూసుకుంటారు. మీకేమనిపిస్తుంది మేడం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు? ముఖ్యం మీది ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మాది పిఠాపురం అండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చాలా బాగుందండి. మేము వెళ్ళి జనసేనకు ఓటేయండి అని, గ్లాస్ గుర్తుకు ఓటేయండి అని మేము చెప్పే లోపల మీరు చెప్పక్కర్లేదండి, మేము జనసేన పార్టీకే సపోర్ట్ చేస్తాం, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటామని ప్రతి ఒక్కళ్ళు స్పందన చూపిస్తున్నారు. ఇది ఒక అవకాశం. మేము చెప్పేది కూడా ఏమంటున్నారంటే అటువంటి ఒక మంచి వ్యక్తిని గెలిపించుకుని ఆయనకు ఓటేసే అవకాశం రావడం మన పిఠాపురం ప్రజలు అదృష్టం అని చెప్తున్నాం. మా పిఠాపురం కాన్స్టిట్యున్సీ అదృష్టం. ఎందుకంటే పిఠాపురం కాన్స్టిట్యున్సీ 100 సంవత్సరాలు వెనకబడి ఉందండి. కాబట్టి ఆ డెవలప్మెంట్ రావాలంటే కేవలం జనసేన పార్టీ వల్లే వస్తుందని మేము పూర్తిగా నమ్ముతున్నాం. ముఖ్యంగా ఫస్ట్ జనరేషన్ ఓటర్లు అందరూ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. మా ఫస్ట్ ఓటు మేము పవన్ కళ్యాణ్ వేస్తున్నాం అని చెప్పి. కాబట్టి స్పందన చాలా బాగుందండి. ఇది పక్కా అత్యంత భారీ మెజారిటీతో ఇక్కడ గెలుపొంది రికార్డు సృష్టించడం ఖాయం. ఇక్కడ మరి చాలా మంది చాలా డబ్బులు పంచడానికి రెడీ అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కావచ్చు, అధికార పార్టీకి సంబంధించి. ఎందుకంటే వాళ్ళ అధికారాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ముఖ్యంగా మీరు పిఠాపురం వాసిగా అంటున్నారు, ఇక్కడ వంగా గీత గారు నేను లోకల్ అంటున్నారు. ఈసారి నాదే గెలుపు, నన్ను ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా నన్ను ఆదరిస్తున్నారని చెప్తున్నారు. ఎన్ని ప్రలోభాలు ఉన్నా లొంగరండి ఇక్కడ జనాలు ఎవరు కూడా. ఎందుకంటే పిఠాపురం కాన్స్టిట్యున్సీ ఎప్పుడూ కూడా వాళ్ళ తీర్పు ఒక విభిన్నంగా ఉంటదండి, జెన్యూన్ గా ఉంటది. వాళ్ళందరూ కూడా చాలా జెన్యూన్ పీపుల్, వాళ్ళ యాటిట్యూడే డిఫరెంట్. కాబట్టి ఎటువంటి ప్రలోభాలకి లొంగరు. ఖచ్చితంగా జనసేనకు ఓటేస్తారు. డబ్బుకు పని అవ్వదంటారా? డబ్బుకు పని అవ్వదండి. డబ్బుకి ఎట్టి పరిస్థితుల్లో పని అవ్వదు. గెలుపు తథ్యం పక్కా.